హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు వేదా ఫీస్ట్. ఇంట్లోనే సింపుల్ గా మల్టీగ్రెయిన్ పౌడర్ ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఒక గ్లాసు తెల్ల శనగలు, ఒక గ్లాసు నల్ల శనగలు, ఒక గ్లాస్ పల్లీలు, ఒక గ్లాసు మినపగుళ్ళు, ఒక గ్లాసు పల్సెస్, ఒక గ్లాసు సోయాబీన్స్, ఒక గ్లాసు అలసందులు, ఒక గ్లాసు సజ్జలు, ఒక గ్లాసు పెసలు, ఒక గ్లాసు సగ్గుబియ్యం. ఇందులో ఒక గ్లాసు పంకిన్ సీడ్స్ వేసుకుందాం. 1 గ్లాస్ చియా సీడ్స్, 1 గ్లాస్ వాటర్ మిలన్ సీడ్స్ వేసుకుందాం. కొద్దిగా పచ్చిశనగపప్పు, కొద్దిగా మెంతులు కూడా వేసుకుందాం. ఇప్పుడు వీటన్నిటిని మెత్తగా పౌడర్లా చేసుకుందాం. పౌడర్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దోశల కోసం పిండి ఎలా కలుపుకోవాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకుందాం. 2 కప్పులు పిండి అయితే వేసుకుంటున్నాను. ఇందులో కొద్దిగా కొద్దిగా వాటర్ పోసుకుంటూ పిండిని అయితే కలుపుకుందాం. పిండిని ఈ విధంగా కలుపుకొని రాత్రంతా నాననిద్దాం. మూత పెట్టేసుకొని 10 గంటల పాటు పక్కన పెట్టుకుందాం. 10-12 గంటల తర్వాత ఇప్పుడు మూత తీసి చూద్దాం. పిండి చక్కగా నానిపోయింది. ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకుందాం. ఒకసారి కలుపుకుందాం. కొద్దిగా వాటర్ పోసుకుందాం. ఈ పిండి పక్కన పెట్టుకొని దోశలు వేసుకుందాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుందాం. ప్యాన్ హీట్ అయిన తర్వాత ఈ విధంగా దోశలు వేసుకుందాం. పైన లైట్గా ఆయిల్ వేసుకుందాం.